మిగిలిన డీటెయిల్స్ చూస్తే వంగవీటి సినిమా విజయవంతం కావాలని కోరుతూ కృష్ణా జిల్లా కదిలిండి ఆంజనేయ స్వామి ఆలయంలో రంగా అభిమానులు పూజలు నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తూర్పు గోదావరి జిల్లా సీసలి సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో కాలపాలెం బుజ్జి, ప్రసన్న కిషోర్ రంగా, తోట శ్రీనివాసరావు, ప్రసన్న కిషోర్ రంగా, కాపు నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి రాధా మరియు రంగా గారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అన్ని నిజాలే ఉంటాయి ఇందులో. అన్ని అంత చక్కగా ఉండాలని, అలాగే విజయవంతం సాధించాలని, రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఎంత చేశారో, బడుగు బలహీన వర్గాల గురించి, పేద ప్రజల గురించి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాదీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగా. కొన్ని సంవత్సరాలుగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి మీద కులముద్ర అనేది చేశారు. కానీ ఇది చాలా దుర్మార్గం. ఆయనతో తిరిగిన వ్యక్తులందరూ సుమారు ఒక 600 మంది 700 మంది అనుచరుల్లో 580 మంది వేరే క్యాస్ట్ అండ్ బీసీ ఎస్టీ వర్గాలు ఉన్నారు. 20% ఓసీలు అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వంగవీటి రంగా గారు అదే తెలియకుండా మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి ఇవాళ సినిమా తీశారు. రంగా గారు ఏం చేశారు, రాధా గారు ఏం చేశారు, అలాగే రంగా రాధా గారికి జరిగిన అన్యాయం, వాళ్ళ కుటుంబానికి జరిగిన దారుణం, అలాగే ఆ కులానికి జరిగిన దారుణాన్ని కూడా ఈ రోజున ఈ సినిమాలో చూపిస్తారని కోరుకుంటూ, అలాగే అన్నయ్య గారు చెప్పినట్టు అదే కాకుండా మా వంగవీటి ఫ్యామిలీకి సపోర్ట్గా కాకుండా వేరే అబద్ధాలు ఏమైనా చేసినట్టయితే కబద్దాలు దీనికి 10 ర్యాలీతో నిరసన కార్యక్రమం కూడా చేపడతాం. మా ప్రియమిత్రుడు అన్నాస పూర్ణచంద్రరావు ఉరఫ్ బుజ్జి, కాళ్లపాలెం బుజ్జి, మా మిత్రుడు వంగవీటి మోహన్ రంగా సినిమాని విజయవంతం చేయాలని తన యొక్క దృఢ సంకల్పంతో కలిదిండి నుంచి సీసల వరకు దాదాపు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి సంకల్పించాడు. ఆ పాదయాత్రకి మద్దతుగా యువనేత మా సోదర సమానుడు అమ్మిశెట్టి వాసు యూత్ ఆధ్వర్యంలో